పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ పరామర్శ పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ బల ప్రదర్శనకు దిగుతున్నారని ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టెముక్కల రఘురామరాజు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బాధితులను పరామర్శించడమే నిజమైన ఉద్దేశమైతే హడావుడి జన సమీకరణ ఎందుకు అని ప్రశ్నించారు. పరామర్శ అనేది మానవీయ చర్య కావాలే తప్ప శక్తి ప్రదర్శనగా మారకూడదన్నారు. ప్రతిఘటనను రాజకీయ లబ్ధికి వాడుకునే ధోరణి జగన్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఏదో ఇల్లు కూల్చేశారు, ఇది ప్రభుత్వం చేసిన కుట్ర, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చిన్ని గారు కలిసి చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆక్రమించుకోవడం కోసం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ ఆక్రమణ పర్వం మొదలైంది మీ దగ్గర కదా. నువ్వు ఇవాళ బాధితుల పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నావు. తాడేపల్లిలో 10 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఒక ప్యాలెస్ కట్టుకొని దాని చుట్టుపక్కల పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుండి గుడిసేసుకున్నటువంటి వాళ్ళని తొలగించింది నువ్వు కాదా? నువ్వా ఈరోజు కూర్చున్న గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు అర్హత ఉందా అని చెప్పి సందర్భంగా జగన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా. ప్రతిదానికి కూడా అధికారంలో కోల్పోయి 18 మాసాలు కావస్తుంది. నువ్వు పట్టుమని 10 రోజులు ఎప్పుడైనా సరే విజయవాడలో ఉన్నావా? నీ తాడేపల్లి కొంపలో ఉన్నావా? ఎప్పుడు చూడు బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది తప్ప, పారిపోయి ఇక్కడి నుంచి ప్యాలెస్లో ఉంటుంది తప్ప విజయవాడలో ఎప్పుడున్నావు? నువ్వు ఉన్నాను అనిపించుకోవడం కోసం నెలకోసారి బలవసం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎల్లంపల్లి కాగితాలు ఇవ్వడం, ఆ కాగితాలు చూసి అని చెప్పి నువ్వు మాట్లాడతావు. ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉంటారు. నువ్వు చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు ఏవి నమ్మరు.